125వ కీర్తన 1వ చరణం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. చాలు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే దేవుడు ఉంచుతాడండి. చాలా విషయాలను ధ్యానించాము. అలాగే మరికొన్ని విషయాలు కూడా ఈ వారం ధ్యానించుకుంటాం. చదవండి. ఓబద్య పుస్తకము 1వ అధ్యాయము 21వ వచనం. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై, ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించాలి, వినాలి జాగ్రత్తగా. ఇక్కడ ఏశావు యాకోబు సంతానం గురించి చెప్తున్నాడు దేవుడు. ఒక కొండ మీద ఏశావు సంతానం ఉన్నారు. సియోను కొండ మీద అయితే యాకోబు సంతానము ఇశ్రాయేలీలు యూదులు ఉన్నారు. ఏశావు ఎవరు? ఇస్సాకు పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు యాకోబు. ఏశావును దేవుడు ద్వేషించాడు, యాకోబుని దేవుడు ప్రేమించాడు. వారి ప్రవర్తన బట్టి అలా ఉంటుంది. నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే నిన్ను, నీ పిల్లలను, నీ వంశాన్ని దీవిస్తాడు. నీ ప్రవర్తన బాగలేకపోతే నిన్ను బట్టి నిన్ను, నీ పిల్లలను దేవుడు శపిస్తాడు. జాగ్రత్త. నీతోనే ఆగిపోదు దీవెన, శాపము కూడా నీతోనే ఆగిపోదు. మరి పిల్లలకు దీవెన తెచ్చి పెడతావా, పిల్లలకు శాపాన్ని తెచ్చి పెడతావా? నీ చేతుల్లోనే ఉంది. ఏశావు చేసిన తప్పును బట్టి వేల సంవత్సరాలైనా ఇప్పటికీ ఏశావు సంతానం శపించబడుతూనే ఉంది. యాకోబు చేసిన భక్తిని బట్టి ఇప్పటికీ యాకోబు సంతానాన్ని దేవుడు దీవిస్తున్నాడు. ఇంచుమించుగా 5,000 సంవత్సరాలు. నీ ప్రవర్తనను బట్టి నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే నువ్వు చేసేది నీ భర్తకు తెలియకపోవచ్చు, నువ్వు చేసేది నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. ఒకవేళ తెలివిగా తప్పు చేసిన అగ్నినేత్రాలు కలిగిన దేవుడు, చూచుచున్న దేవుడు, అగ్నినేత్రములు కలిగిన వాడు. భక్తి చేసావా రహస్యంగా, నీ భక్తిని బట్టి దేవుడు బహుగా పైకెత్తుతాడు. అయితే ఏశావు సంతానము ఒక కొండ మీద ఉంది, యాకోబు సంతానము సియోను కొండ మీద ఉంది. ఎప్పటికైనా ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు ఏశావు సంతానమునకు యాకోబు సంతానము తీర్పు తీరుస్తుంది. ఏశావు సంతానమును యాకోబు సంతానము పరిపాలన చేస్తుంది. యాకోబు సంతానము ఎక్కడ ఉన్నది అంటే సియోను కొండ మీద ఉన్నదంట. అబ్రహామునకు వాళ్ళు శరీర సంబంధమైన పిల్లలు, మనము ఆత్మ సంబంధమైన పిల్లలను. మనసు మార్చుకొని బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానము ఇప్పటికే కోట్ల మందిని ఇచ్చాడు, ఇంకా పుడతానే ఉన్నారు. మనసు మార్చుకుని బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి అబ్రహాము సంతానమే. సియోను కొండ మీద యాకోబు సంతానం ఇశ్రాయేలీయులు ఉన్నారు, యూదులు ఉన్నారు. వాళ్ళతో పాటు మనవలను కూడా దేవుడు సియోను కొండ మీద నిలబెడతాడు. ఆ చెట్టుతో అంటు కట్టాడు దేవుడు.
వారు ఏ విధముగా ఈ లోకములో అధికారం చేస్తారో, పరిపాలన చేస్తారో, మనము కూడా ఈ లోకములో అధికారం చేస్తాము, పరిపాలన చేస్తాం. అనగా అన్యులను నీవు పరిపాలన చేస్తావు, అన్యులను నీవు నడిపిస్తావు. అనేక మంది మీద అధికారిగా దేవుడు నిన్ను ఉంచుతాడు. అనేక మందికి ఆలోచన చెప్పే స్థితిలో, అనేక మందికి వస్త్రాలు ఇచ్చే స్థితిలో, అనేక మందికి భోజనం పెట్టే స్థితిలో, అనేక మందిని నడిపించే స్థితిలో అధికారిగా సియోను కొండ మీద ఉన్న ఇశ్రాయేలును ఉంచుతాడంట. అలాగే అదే వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు కదా. మనలో కూడా అలాగే అన్యులను నడిపించేవారముగా, అన్యులకు ఆలోచన చెప్పేవారముగా. బస్సు ఎవరు కనుక్కున్నారు? అన్యులు కాదు, దేవుని బిడ్డలు కనుక్కున్నారు. రైలు ఎవరు కనుక్కున్నారు? అన్యులు కాదు, దేవుని బిడ్డలు కనుక్కున్నారు. విమానం ఎవరు కనుక్కున్నారు? అన్యులు కాదు, దేవుని బిడ్డలే కనుక్కున్నారు. ఇస్త్రీపెట్టి ఎవరు కనుక్కున్నారు? దేవుని బిడ్డలే కనుక్కున్నారు. ప్రతిదీ కారు దేవుని బిడ్డలే. అందుకని యేసయ్య అన్నాడు, ఈ లోకానికి నేను వెలుగుని అన్నాడు. అలాగే ఇంకొక మాట అన్నాడు, ఏమన్నాడు? లోకానికి మీరు వెలుగు అన్నాడు. లోకానికి నేను వెలుగుని, నేను మిమ్మల్ని వెలిగిస్తాను. లోకానికి మీరు వెలుగు, అన్యులకు మీరు వెలుగు, అన్యులకు మీరు ఆలోచన చెప్పాలి. ఇక్కడ ఏశావు సంతానము అన్యులు, యాకోబు సంతానము ఆత్మీయులు. ఆత్మీయులు అన్యులను పరిపాలన చేస్తారు. సియోను కొండ మీద ఉండి, ఈ భూలోకంలో యెరూషలేములో సియోను కొండ ఉంది. రేపు 1000 ఏళ్ల పరిపాలన అక్కడి నుంచే స్టార్ట్. సియోను కొండ మీద ఉండే యేసయ్య పరిపాలన చేస్తాడు. ఈ లోకములో అన్యుల మీద మనం అధికారులుగా ఉంటాం, అన్యులను మనం నడిపిస్తాం, అన్యులను మనం శాసిస్తాం, అన్యులకు మనం సహాయం చేస్తాం, అన్యులకు ఆలోచన చెప్తాం, వాళ్ళకి మనమే బట్టలు ఇస్తాం, వాళ్ళకి మనమే భోజనం పెడతాం, వాళ్ళ మీద అధికారులుగా మనమే ఉంటాం. అలా అనేక మంది మీద అధికారిగా పరిపాలన చేసే వ్యక్తులకు దేవుడు మనం ఉంచాలని ఆశపడుతున్నాడు. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా సియోను కొండ మీద ఉండి యేసయ్య పరిపాలన చేస్తాడు. ఆయన రాజులకు రాజు, చక్రవర్తి యేసయ్య. మనం చిన్న చిన్న సామంతు రాజులం. ఆయా ప్రాంతాలు అప్పగిస్తాడు మనకి, మనము పరిపాలన చేస్తాం. 1000 ఏళ్ల పరిపాలన. ఈ లోకములో ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారం లేకపోతే వ్యాపారం ఇస్తాడు, పంట పొలాలు కావాలి ఆశపడుతున్నావా ఇస్తాడు, ఇచ్చి నిన్ను అధికారిగా పెడతాడు. ఒకరి కింద చేయి చాపే స్థితిలో పెట్టడు, ఒకరికి ఇచ్చే స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు. సియోను కొండ మీద ఉండి నువ్వు పరిపాలన చేయబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. సియోను కొండ అనగా మందిరము. మందిరంలో ఉంటేనే నువ్వు ఆ విధంగా అధికారిగా పరిపాలన చేయగలవు. ఇప్పుడు కూడా ఉద్యోగములో, వ్యాపారములో, చేతి పనిలో, కూలి పనిలో, పంట పొలాల్లో వెళుతున్న ప్రతి మార్గంలో, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు నేను అధికారిగానే ఉంచుతాడు. నీవే పరిపాలన చేసే వ్యక్తిగా ఉంటావు. అలా నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు అలా తీసుకునే స్థితిలో ఉన్నాం అడిగి, కానీ అనేక మందికి ఇచ్చే స్థితిలో దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు ఈ సంవత్సరం. ఆమేన్, హల్లెలూయా. అయితే అక్కడ ఒక మాట అన్నాడు, మళ్ళీ చదువు. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై, ఏశావు కొండ అనగా ఏశావు సంతానమునకు తీర్పు తీర్చుటకై, పరిపాలన చేయుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అదుగో సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాదయగును. అది 1000 ఏళ్ల పరిపాలన. సియోను కొండ మీద రక్షకులు ఉంటారంట. సియోను కొండ అనే మందిరములో ఉండి నువ్వు అనేక మంది మీద అధికారిగా ఉండి పరిపాలన చేస్తావు. సియోను కొండ అనే యెరూషలేములో ఉండి అనేక మంది మీద మనం 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాం. అయితే ఒకటి మనం చేయాలి, ఏంటంటే సియోను కొండ మీద ఎవరు ఉండి పరిపాలన చేస్తారంట? రక్షకులు. సియోను కొండ అనే మందిరములో ఉండి నీవు అనేక మంది మీద అధికారిగా ఉండాలి అంటే నీవు రక్షకురాలుగా ఉండాలి. నిందలలో ఉన్న అన్యులను, అవమానాల్లో ఉన్న అన్యులను, దరిద్రతలో ఉన్న అన్యులను, కరువులో ఉన్న అన్యులను, కష్టాలలో ఉన్న అన్యులను, సమస్యల్లో ఉన్న అన్యులను ప్రార్థన చేసి వారిని మనము రక్షించే వారంగా ఉండాలి.
వాళ్ళు పాపం చేయడానికి మనం కారకులు కాకూడదు. మనల్ని చూసి వాళ్ళు పాపం నేర్చుకునేటట్లు ప్రవర్తించకూడదు. మనం పరిశుద్ధంగా బ్రతుకుతూ, యథార్థంగా బ్రతుకుతూ, నమ్మకంగా బ్రతుకుతూ, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేటట్లుగా, మనల్ని చూసి వాళ్ళు దేవుని యొద్దకు వచ్చేటట్లుగా మనం ప్రవర్తించాలి. ఉద్యోగానికి వెళ్ళిన చోట, వ్యాపారంలోకి వెళ్ళిన చోట, పంట పొలంలోకి వెళ్ళిన చోట, చదువుకోవటానికి వెళ్ళిన చోట అన్నిని చూసి నువ్వు నేర్చుకోకూడదు. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. నీవు వాళ్ళ పద్ధతుల్లోకి వెళ్ళకూడదు, వాళ్ళ అలవాట్లోకి వెళ్ళకూడదు, వాళ్ళ ఆచారంలోకి వెళ్ళకూడదు. నీవు వాళ్ళతో కలిసిపోకూడదు లోకంలో. వాళ్ళని రక్షించాలి. నరకానికి వెళ్ళకుండా. లేదా సాతాను చేతిలో ఉన్నారా, సాతాను కబంధస్తాల్లో ఉన్నారా, సాతాను విషకోరల్లో ఉన్నారా, సాతానికి ఇష్టమైన పాపము చేస్తూ సాతాను సంబంధమైన అలవాట్లు, ఆచారాల పద్ధతుల్లో ఉన్నారా, వారిని అక్కడి నుంచి రక్షించాలి, విడిపించాలి, తప్పించాలి, కాపాడాలి. నిజదేవుడు యేసుప్రభువుని వాళ్ళకి తెలియజేయాలి, మందిరానికి తీసుకురావాలి, బాప్తిసాన్ని సిద్ధపరచాలి, దేవుడి రాజ్యానికి వాడిని సిద్ధపరచాలి. ఇలా మనము అనేక మందిని రక్షించే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు అనేక మంది మీద, వందల మంది మీద, లేదా వేల మంది మీద, లేదా లక్షల మంది మీద అధికారిగా దేవుడు నన్ను ఉంచుతాడు. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా లక్షల మందిని నడిపించే స్థితిలో దేవుడు నేను పెడతాడు. 1000 సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు దేవుని రాజ్యంలో సంతోషముగా గడపడానికి కృపనిస్తాడు ఆయన. మనం రక్షకులుగా ఉండాలి. నీ భర్తని నీవు రక్షించాలి, నరకానికి వెళ్ళకుండా. నీ భార్యను నువ్వు రక్షించాలి, నరకానికి వెళ్ళకుండా. నీ పిల్లలను నువ్వు రక్షించాలి, నరకానికి వెళ్ళకుండా. రక్షించే దేవుడు కదా అంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. మనం రక్షకులుగా ఉండాలి. సియోను కొండ మీద రక్షకులు పుడతారు. రక్షకుడు పుట్టాడు ఆల్రెడీ. ఎక్కడ? సియోను కొండ మీదే, అనగా యెరూషలేములోనే పుట్టాడు రక్షకుడైన యేసయ్య. ఆయన వలె మనము కూడా ఆయన మనస్సును కలిగి ఉండి, ఆయన ఆలోచన విధానం మనం కలిగి ఉండి, యేసయ్యలాగా మనము కూడా అనేక మందిని రక్షించాలి. రక్షకులుముగా మనం పనిచేయాలి. అప్పుడు సియోను కొండని మందిరంలో ఉన్న నీవు ఒక రక్షకుడుగా, ఒక రక్షకురాలుగా నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటావో, పని చేస్తూ ఉంటావో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక అధికారిగానే ఉంటావు, ఘనంగానే ఉంటావు, గొప్పగానే ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, జయకరంగానే ఉంటావు. దేవుడు కృపనిచ్చి నడిపిస్తాడు, గొప్పగా దీవిస్తాడు. కనుక అనేక మంది రక్షించే వరంగా ఉండాలి. ఎంతమందిని మందిరంలో నువ్వు చేర్చావు ఒకసారి చూడు, లెక్క చూడు. ఒక విశ్వాసం కనీసం 10 మందిని చేర్చాలంట మందిరంలో. 10 మందిని బాప్తిస్తానికి సిద్ధపరిచి 10 మందిని మందిరానికి తీసుకురావాలి. దేవుడు నన్ను ఆశీర్వదించలేదే, నాకు ఉద్యోగం ఇవ్వలేదే, వ్యాపారం ఇవ్వలేదే అని నువ్వు బాధపడుతున్నావు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానని. దేవుడు అంటున్నాడు, సియోను కొండనే మందిరంలో ఉన్నావు, ఓకే, నీవు రక్షకుడిగా ఉన్నావా, రక్షకురాలుగా ఉన్నావా? నిన్ను చూసి ఎవరన్నా మారగలరా? నిన్ను చూసి ఎవరైనా దేవుని సన్నిధికి వస్తారా? మనల్ని చూసి ఎవరైనా దేవుని యొద్దకు రాగలరా, మారగలరా? అలా రక్షకులుగా ప్రవర్తించాలి. అనేక మందిని నువ్వు రక్షించాలి. ఇది మనసులో పెట్టుకో. అనేక మందిని దేవుని యొద్దకు తీసుకురావాలి. వాళ్ళకు నువ్వు మేలు చేస్తావా? అన్నిటితో ఉంటున్నావు కదా, వాళ్ళ దగ్గర మంచిగా ఉండు. నీవే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు అనుకో, నీవు కూడా అన్యుల్లాగా, నిన్ను చూసి ఇంక వాళ్ళ మందిరానికి ఏమొస్తారు? వాళ్ళ దగ్గర మాదిరికరంగా ఉండు. వాళ్ళ మందిరానికి నడిపించు. వాళ్ళకి భోజనం పెడతావా, వస్త్రాలు ఇస్తావా, ఇంకేదైనా గిఫ్ట్లు ఇస్తావా? ఏదన్నా ఆదరించు, ఓదార్చు, బలపరచు, తృప్తిపరచు, సేద తీర్చు. వాళ్ళ కష్టాల్లో సహాయం చేయి, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, మేలు చేయి. ఏమైనా కానీ వాళ్ళు మందిరాన్ని నడిపించాలి. వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు. నీతో స్నేహం చేస్తున్నటువంటి అన్యులు, నీ ఇంటి చుట్టూ ఉన్న అన్యులు, వాళ్ళు పట్టుకర వాళ్ళ మందిరానికి, అంతే. రక్షించాలి వాళ్ళను నువ్వు, అది నీ బాధ్యత. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటించు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష ఉంది రేపు అగ్నిగుండంలో.
సువార్తను ప్రకటించు, అనేక మంది రక్షించు. సువార్తను ప్రకటించకపోతే శ్రమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడు, అక్కడ ఉండిద్దా మాట. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నాకు శ్రమ. చాలు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకోవటమే సువార్త. నీ పాపాల కొరకు యేసే రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు కనుక నీకు పాపం నుంచి విడుదల ఉంది. నీవు దేవుని ఆశీర్వాదమునకు యోగ్యముగా మార్చబడతావు. ప్రభు నమ్ముకుంటే దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు. ఇదే సువార్త. ఏ దేవుని నమ్ముకున్న పాపం నుంచి విడుదల కలగదు. ఒక్క యేసయ్య ద్వారానే పాపం నుంచి విడుదల కలుగుతుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు. ఇదే శుభవార్త. ఈ శుభవార్త నువ్వు అన్యులకు తెలియచేయాలి. అన్యులతో గెలిచినప్పుడు వాళ్ళతో చేతులు కలిపి నువ్వు వాళ్ళలాగా ప్రవర్తించకూడదు. సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించు సమాధానమును చాటించుచు నీ దేవుడు ఏలుచున్నాడని ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద సుందరములు. సువార్తను ప్రకటించి నువ్వు అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే వ్యక్తివైతే, అనేక మందిని రక్షించే వ్యక్తివైతే దేవుడు నేను ఎలా దీవిస్తాడో తెలుసా? పర్వతం మీద తీసుకెళ్ళి పెడతాడంట. పర్వతం అంటే చాలా ఎత్తుగా ఉంటుంది, అక్కడ నిలబెడతాడంట. పర్వతం మీద నిలబెడితే ఎలా దీవించబడతావు అంటే, పర్వతంలో ఉన్న అనుభవాలు ఏంటంటే, పర్వతము చాలా ఎత్తుగా ఉంటుంది, 1000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఉదాహరణకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఎవరెస్ట్ శిఖరం హైట్ ఎంత? 8848 మీటర్లు అంట. అంత ఎత్తులో ఉన్న వ్యక్తి ఒకరున్నారు. పర్వతం దగ్గర కింద నిలబడ్డ ఒక వ్యక్తి ఒకరున్నాడు. వీళ్ళిద్దరిలో ఆకాశం ఎవరికి దగ్గరగా ఉండిద్ది? పర్వతం మీద ఉన్న వాళ్ళకి. పరలోక రాజ్యం ఎక్కడుంది? పైనే ఉంది. ఇప్పుడు పర్వతం మీద ఉన్న వ్యక్తికి పరలోకం దగ్గరగా ఉంటుంది, భూమి మీద ఉన్న వ్యక్తికి పరలోకం దగ్గరగా ఉండదు. దీనిలో ఒక సత్యం ఉంది. మళ్ళీ ఉపదేశం ఏంటి తెలుసా? ఎత్తులో ఉన్నాడు అంటే ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగిన వాడని అర్థం. భూమి మీద ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే భూ సంబంధమైన అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు ఉండడం అర్థం. దాని ఆత్మీయ అర్థం. కనుక నీవు సువార్తను ప్రకటించి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే వ్యక్తివైతే, నువ్వు అనేక మందిని రక్షించే వ్యక్తివైతే పర్వతం మీద తీసుకెళ్ళి పెడతాడంట. అనగా ఆత్మీయ జీవితంలో చాలా ఎత్తైన స్థితిలో పెడతాడు. పర్వతమే ఉన్న వ్యక్తికి పరలోక రాజ్యం దగ్గరగా ఉండిద్ది. అలాగే పరలోకమునకు నీవు దగ్గరగా ఉంటావు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం నీకు దగ్గరగా ఉంటుంది. అనేక మంది రక్షించే వ్యక్తివైతే పర్వతమే పెడతాడంట. అలాగే రెండో విషయం ఏంటంటే, అంత ఎత్తులో ఉన్న వ్యక్తి చాలా దూరంగా ఉన్న వాళ్ళకి కనపడతాడు. ఇప్పుడు నేను మీకే కనపడతాను. వినుకొండలో ఉన్నారు, కనపడతావా? కనపడను. వినుకొండలో ఉన్న కొండ మీద ఎక్కిననుకో, వినుకొండలో ఉన్న వాళ్ళందరూ కనపడతాం. నువ్వు వినుకొండలో ఏ ఒక్క బజార్లో ఉన్న ఊరు మొత్తాన్ని కనపడతావా? కనపడవు. వినుకొండలో కొండ ఉంది కదా, కొండ ఎక్కేవనుకో, కొండ మీద నిలబడ్డావనుకో, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కనపడతావు. ఎందుకు? నువ్వు ఎత్తులో ఉన్నావు కాబట్టి. అలాగే పర్వతం మీద ఉన్న వ్యక్తి చాలా దూరంగా ఉన్న వాళ్ళకి కనపడతాడు. రెండో విషయం ఇది. అంటే మూడోదిగా, పర్వతము స్థిరంగా ఉంటుంది, దాన్ని ఎవడు కదిలించలేడు. దేవుడు దాన్ని స్థిరపరిచాడు, పర్వతాన్ని ఎవడు కదిలించలేడు. అలాగే దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా, పంట పొలాలు ఇచ్చినా, ఆశీర్వాదం ఏది ఇచ్చినా దానిని మనుషులైనా సాతాను శక్తులైనా కదిలించలేరు. దేవుడు నీకు ఇచ్చాడు, అది నీకు నీ సంతానానికి స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. స్థిరంగా ఉంటుంది. దేవుడిచ్చిన వరాలైనా, తలాంతులైనా, అభిషేకమైనా, ఈ లోక సంబంధమైన దీవెనలైనా, పర సంబంధమైన దీవెనలైనా నీకు నీ వంశానికి స్థిరంగా ఉంటాయి. అది పర్వతమే పెడతాడంటే దాని అర్థం. నాలుగోది ఏంటో తెలుసా? పర్వతము కొన్ని వేల కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 1,00,000 ఎకరాలు
ఆక్రమించుకొని విస్తరించి ఉంటున్నాయి పర్వతాలు. అలాగే అనేక మంది రక్షించే వారం అయితే పర్వతం మీద పెడతాడంటే అర్థం ఏంటంటే, నాలుగోదిగా నీ దీవెన, నీకు ఇచ్చిన కృప అలాగే ఉండదు, అలాగే విస్తరిస్తుంది. అంటే బాగా ఎక్కువ అవుతుంది నీ దీవెన. దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చిన దీవెన, నీకు ఇచ్చిన అభిషేకం దినదినము పెరుగుతుంది, విస్తరిస్తుంది. నీ దీవెన ఆగదు. అంటే ఉదాహరణకి ఈరోజు ఏదో 10,000 జీతం తీసుకుంటున్నావు అనుకో, ఉద్యోగం చేస్తా, 10,000తో ఆగదు. 10,000 20,000 అవుతుంది, 20,000 30,000 అవుతుంది, 30,000 40,000 అవుతుంది, 40,000 50,000 అవుతుంది. విస్తరించుట ఇది. ఎకరం పొలం ఉందా, ఎకరంతో ఉండదు. అది 2 ఎకరాలు కావచ్చు, తర్వాత 3 ఎకరాలు ఇస్తాడు, తర్వాత 4 ఎకరాలు ఇస్తాడు. విస్తరిస్తుంది నీ దీవెన. నీ ఆత్మీయ జీవితం కూడా విస్తరిస్తుంది. ఏదో 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావా, 10 నిమిషాలు, అరగంట, గంటలు ప్రార్థన చేసే స్థితిలో తీసుకెళ్తాడు దేవుడు. విస్తరిస్తుంది నీ ఆత్మీయ జీవితం, దీవెన విస్తరిస్తుంది. 5వది ఏంటో తెలుసా? 5వది ఏంటంటే, ఎవడన్నా స్పీడ్గా వెళ్ళి బస్సుతో పర్వతాన్ని గుద్దాడు అనుకో, ఏమైంది? పర్వతం బయలుద్దా? బస్సు నుజ్జు అయిపోద్ది. ట్రైన్ వచ్చి గుద్దినా, విమానం వచ్చి గుద్దినా నుజ్జు అయిపోద్ది. పర్వతానికి ఏమి కాదు. నిన్ను పర్వతమే పెడతాడని అర్థం ఏంటంటే, నీకు విరోధముగా ఎవరు లేచినా వాళ్ళని దేవుడు అణిచేస్తాడు, తొక్కేస్తాడు అంతే. చేస్తున్నామా? ఆమేన్, హల్లెలూయా. నీకు విరోధముగా రూపొందించబడి ఆయుధము వర్ధిల్లదు, అంతే. దట్స్ ఆల్. అనేక మంది రక్షించే వ్యక్తి అయితే నిన్ను సియోను కొండ మీద పెడతాడు, లేదా పర్వతమే పెడతాడు. అలాగే నీవు అంత ఎత్తులో ఉన్నావు, ఎత్తైన స్థితిలో ఉన్నావు అంటే అర్థం ఏంటంటే, పర్వతాలు లేకపోతే వర్షాలు పడవు, కొండలు లేకపోతే వర్షాలు పడవు. ఏదో తెలుసా? మేఘాలు ఒక చోట నుంచి ఇంకో చోటకి గాలికి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళేటప్పుడు అవి కొంచెం కిందకు వస్తాయి. ఎత్తుగా ఉన్న పర్వతాలు ఉన్నాయి, ఈ మేఘాలను ఆపేస్తాయి, అడ్డుపడతాయి. అప్పుడు అక్కడ వర్షం పడుద్ది. వర్షం పడటం వలన ఆ నీరు ప్రవహిస్తాయి. రోజు వర్షం పడతాను పడుద్ది పర్వతాలు ఉన్న చోట. కనుక ఆ నీళ్లు కాలువలు ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి పంటలు పండుతాయి. ఆ నీళ్లు త్రాగి మనుషులు బ్రతుకుతారు, పక్షులు బ్రతుకుతాయి, జంతువులు బ్రతుకుతాయి, వృక్షాలు బ్రతుకుతాయి. చూడు ఎంత లాభము, పర్వతాల వల్ల ఎంత లాభమో చూడు. ఉదాహరణకి సిరియా దేశంలో లెబానోను పర్వతాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఇశ్రాయేలుకి అప్పగించారు. ఆ లెబానోను పర్వతములు చాలా ఎత్తుగా ఉంటాయి. వాటి మీద దేవదారు వృక్షాలు ఉంటాయి. అవి చాలా ఎత్తు ఉంటాయి. దేవదారు వృక్షాలు 1000 అడుగుల ఎత్తులో కూడా ఉంటాయి అట దేవదారు వృక్షాలు. ఒక చెట్టు వెడల్పు ఎంత ఉంటుందో తెలుసా? ఒక 50 మంది వరసలేడు చేతులు పట్టుకున్నారు రౌండ్గా. ఎంత వెడల్పు వచ్చింది? దేవదారు వృక్షము యొక్క మొదలు అంత వెడల్పు ఉండిద్దంట. ఇంచుమించుగా 1500 సంవత్సరాలు కూడా బ్రతుకుతాయంటవి దేవదారు వృక్షం. లెబానోను పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి. వాటి మీద దేవదారు వృక్షములు చాలా ఎత్తుగా ఉంటాయి. అక్కడికి వచ్చిన ప్రతి మేఘాన్ని ఆపి ఎక్కడికి వెళ్ళేది? వాడు ఇక్కడ వర్షం కురవాలి, ఇక్కడ వర్షం కురిపిస్తాయి. రోజు వర్షం కురుస్తూనే ఉంటుంది. ఆ నీళ్లు ప్రవహించి 11 కిలోమీటర్ల ప్రయాణం చేసి అవి ఇజ్రాయెల్ దేశంలోకి వస్తాయి. కొండల మధ్యలో ఉన్న లోయలాగా ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా నీళ్లతో నింపేసినాయి. రోజు వర్షం పడుతుంది కదా. దానినే గెన్నేసరెతు సరస్సు అంటారు, తిబిరియా సముద్రం అంటారు, గలిలయ సముద్రం అంటారు. అవి మంచినీటి సరస్సు. అక్కడ నుండి 19 కిలోమీటర్లు మరలా ప్రయాణం చేసి సొదొమ గొమొర్రా పట్టణాలు తగలబడినటువంటి ప్లేస్ ఉంది. డౌన్ అయిపోయింది బాగా. 1500 అడుగులు లోతుకి వెళ్ళినాడు తగలబడి. అది మొత్తాన్ని నింపేసింది. సొదొమ గొమొర్రా పట్టణాలు తగలబడిన ప్లేస్ ఉంది. ఈ నీళ్ళు వచ్చి దాన్ని నింపేసినాయి. దానినే మృత సముద్రం అంటారు, డెడ్ సీ అంటారు. లోపలికి వెళ్ళావా, జస్ట్ ఒక్క మోకాళ్ళ లోతు వెళితేనే ఆటోమేటిక్ తెలియకుండానే కాళ్ళలో లేచిపోతాయి. మనిషి అలా పడిపోతాడు, మునగరు. ఆ నేల మీద పడుకొని చక్కగా పేపర్ చదువుకోవచ్చు. నేను పడుకున్నా నేల మీద. అదే మృత సముద్రం అంటారు. అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువ, 1500 అడుగుల లోతులో. అది మృత సముద్రం అంటారు. 11 కిలోమీటర్ల ప్రయాణం చేసే నీళ్లు
నెక్స్ట్ గలిలయ సముద్రం ఏర్పడింది. అక్కడ నుంచి 19 కిలోమీటర్ల ప్రయాణం చేసే నీళ్లు. మొత్తం ఎన్ని కిలోమీటర్లు? 30 కిలోమీటర్లు. ఈ 30 కిలోమీటర్లు ప్రయాణం చేసే నీళ్లనే యోర్దాను నది అంటారు. దేవునికి స్తోత్రం. ఇది మంచి నీళ్ల నది, దీనిని జీవనది అంటారు. ఎన్ని టైం ఉంటాయి నీళ్లు చూడు. ఆ జీవనది వలన పంటలు పండించుకుంటున్నారు, పక్షులు బ్రతుకుతున్నాయి, జంతువులు బ్రతుకుతున్నాయి పర్వతం వలన. అలాగే దేవుడు నీవు అనేక మందిని రక్షించే వ్యక్తివైతే, అనేక మందికి సువార్త చెప్పి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే వ్యక్తివైతే, రక్షించే వ్యక్తివైతే ఈ పర్వతం మీద పెడతాడు. పర్వతం ఏం చేస్తుంది? వర్షాన్ని కురిపిస్తుందా? పక్షులు బ్రతకటానికి, జంతువులు బ్రతకటానికి, మనుషులు బ్రతకటానికి జీవనోపాధి చూపిస్తుంది కదా. అలాగే నీ ద్వారా అనేక వంశాలు బాగుపడతాయి, నీ ద్వారా అనేక వంశాలు దీవించబడతాయి, నీ ద్వారా అనేక వంశాలు దేవుడి రాజ్యానికి వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నన్ను పర్వతం మీదే పెట్టాడు. మీరందరూ దీవించబడుతున్నారా? అలాగే మీకు తెలియకుండానే ఇప్పుడు మందిరం విడిచిపెట్టంగానే ఆటో వాళ్ళు వస్తారు రెడీగా ఉంటారు. ఆటో వాళ్ళు బ్రతుకుతున్నారా? చూడు ఎంత లాభమో. అలాగే సభలు పెడుతున్నాం అనుకో, కర్రలు తీసుకొస్తామా? కర్రలో బతుకుతున్నాడా? టెంట్లు తీసుకొస్తామా? టెంట్లో బతుకుతున్నాడా? చెని లాభాలు. కరెంటు లైటింగ్ కూడా బతుకుతున్నారా? అర్థమైందా? సువార్తను ప్రకటించి అనేక మందిని నువ్వు రక్షించే వ్యక్తివైతే పర్వతం మీద పెడతాడు తీసుకెళ్ళి. పర్వతం ఏ విధంగా వర్షాన్ని కురిపించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందో, అనేక మందికి జీవనోపాధిని చూపిస్తుందో, నీ ద్వారా అనేక వంశాలు దీవించబడతాయి, నీ ద్వారా అనేక మంది దీవించబడతారు, నీ ద్వారా నీ వంశము దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పాలని గట్టిగా హల్లెలూయా. కనుక సియోను కొండ మీద ఉండి ఇశ్రాయేలీలు వేరే కొండ మీద ఉన్న ఏశావు సంతానం వారిని ఎదోమీయులు అంటారు. ఎందుకంటారు? ఎదోము అంటే ఎర్రనిది అని అర్థం. ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆ కూర కొరకు ఆశపడ్డాడు ఏశావు. చిక్కుడుగాయల కూర కోసం, చిక్కుడుగాయల కూర కోసం ఆశపడి జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు. అందుకనే ఆయన పిల్లల మొత్తం ఏమంటారు? ఎదోమీయులు అంటారు. వారిని సేయూరు మన్యవాసులు అంటారు. ఏశావు సంతానం అంటారు. అన్యులను మనము పరిపాలన చేస్తాం. సియోను కొండ అనే ఈ మందిరంలోకి వచ్చినటువంటి నీవు ఇన్ని రకాల దీవెనలు పొందుకోవాలి అంటే అనేక మందిని రక్షించాలి, సువార్త చెప్పి అనేక మందిని దేవుని వద్దకు నడిపించాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఇంకొక మాట చూడు. మీకా పుస్తకం 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ఆ దినములలో నేను కుంటివారిని బాగు చేయుదును, అవతలకి వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను దూరముగా వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండ యందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. మందల గోపురమా సియోను కుమార్తె పర్వతమా మునుపటి లాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. ప్రభుత్వము అనగా అధికారం. చాలు, తలల పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, సియోను కొండ మీద నిలబెడతాడంటే తీసుకొచ్చి. ఎవరెవరిని తీసుకొచ్చి నిలబెడతాడు? ఎవరు నిలబెడతాడంటే కుంటివారిని తీసుకొచ్చి నిలబెడతాడంటే సియోను కొండ మీద. ఇశ్రాయేల్ దేశం నుంచి వేరే దేశానికి తోలివేయబడిన వారిని, నెట్టివేయబడిన వారిని, బాధించబడిన వారిని తీసుకొచ్చి సియోను కొండ మీద నిలబెడతాడంట. అంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్నవాళ్ళు శత్రురాజు దండెత్తి వచ్చి వాళ్ళని జయించి ఇశ్రాయేలును బానిసలుగా తీసుకుని వెళ్ళారు. అలాంటి వారిని మరలా ఇశ్రాయేల్ దేశాన్ని తీసుకొస్తానని దేవుడు చెప్పాడు. అలాగే తీసుకొచ్చాడు. ఒకప్పుడు బబులోను దేశంలో ఉండేవాళ్ళు మాదియా పార్షిక దేశంలో ఉండేవాళ్ళు. మాదియా పార్షిక దేశం అంటే ఇప్పుడున్న ఇరాన్. ఇప్పుడు ఇరాన్లో ఉన్నారు, ఇజ్రాయెల్ లేరు. ఇజ్రాయేలులను
బబులోను అంటే బాగ్దాదు. ఒకప్పుడు అక్కడ నెబుకద్నెజరు పరిపాలన కింద బబులోనులో బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలీయులు, యూదులు. తీసుకొస్తానని దేవుడు చెప్పాడు. యెరూషలేములోకి తీసుకొచ్చి యెరూషలేములో స్థిరపరుస్తానని చెప్పాడు, చేశాడు దేవుడు. నెబుకద్నెజరు రాజు తీసుకెళ్ళాడు యూదులను. దేవుడు మరలా తీసుకొచ్చి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉంచాడు. అలాగే సియోను కొండ మీద నిలబెడతానంటే యెరూషలేములో నిలబెడతానని చెప్పాడు, చేశాడు. ఎవరన్నా కొంచెం కాలు అవుడుగా ఉంటే వాళ్ళని కుట్టి వాళ్ళు అంటారు. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, ఒక ఆదివారం మందిరానికి వచ్చి ఇంకొక ఆదివారం మందిరానికి రారు. ఒక రోజు ప్రార్థన చేస్తే రెండో రోజు ప్రార్థన చేయరు. ఒక రోజు బైబిల్ చదివితే ఇంకో రోజు బైబిల్ చదవరు. ఒక నెలలో దశమాగం ఎత్తే 2 నెలల దశమాగం ఇవ్వరు. ఒకసారి పరిచర్యకు వస్తే ఇంకోసారి పరిచర్యకు రారు. కుంటి నడకంటే ఇది ఆత్మీయ అర్థం. నీవు ఉన్నావేమో, నీ భర్త అలా ఉన్నాడేమో, నీ భార్య అలా ఉన్నదేమో, నీ పిల్లలు అలా ఉన్నారేమో, మీ అక్క చెల్లెలు అలా ఉన్నారేమో, అన్నదమ్ములు అలా ఉన్నారేమో, తోబుట్టువులు స్నేహితులు అలా ఉన్నారేమో, వారిని దేవుడు తీసుకొచ్చి ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేటట్లుగా, ప్రతిరోజు బైబిల్ చదివేటట్లుగా, ప్రతిరోజు ప్రార్థన చేసేటట్లుగా కుంటి నడక తీసేసి మంచి ఆత్మీయులుగా దేవుడు సియోను కొండ మీద అంటే మందిరములో దేవుడు స్థిరపరచబోతున్నాడు. గట్టిగా చెప్పట్లో ఆమేన్, హల్లెలూయా. అలాగే రెండోది, తోలివేయబడిన వారిని. ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చారు శత్రు రాజులు. వెంటబడి చంపుతుంటే ఇశ్రాయేలు పారిపోయారు ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి. హిట్లర్ కూడా ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి వాళ్ళని అనేక మంది రాజులు ఆ విధంగా వచ్చి ఇజ్రాయెల్ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇజ్రాయెల్ పారిపోయారు. మన ఆంధ్రాలో గుంటూరులో కూడా యూదులు ఉన్నారు. అప్పుడే పారిపోయి అలా వచ్చారు. ఆంధ్రాలో కూడా ఉన్నారు, ప్రపంచమంతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమవుతున్నారంటే, అలా తోలివేయబడిన వారిని, అలా నెట్టివేయబడిన వారిని, అలా దూరముగా ప్రపంచంలో చెదిరిపోయిన ఇశ్రాయేలులను, యూదులను మరలా తీసుకొస్తాను, సియోను కొండ మీద స్థిరపరుస్తాను అన్నాడు. దేవుడు చేశాడు. ఇప్పుడు యూదులు తిరిగి వస్తున్నారు చాలామంది ప్రపంచ దేశాల్లో ఉన్నవాళ్ళు. అలాగే సాతానుగాడు నీ భర్తను మందిరం నుంచి తోలేశాడు లోకంలోకి. సాతానుగాడు నీ భార్యను మందిరం నుంచి తోలేశాడు. నీ పిల్లన సాతానుగాడు మందిరానికి రాకుండా తోలేశాడు, లోకంలోకి నెట్టివేశాడు. మందిరానికి రాకుండా నీ తల్లిదండ్రులను సాతానుగాడు నెట్టివేశాడు. లేదా నీ అక్క చెల్లెలను, అన్నదమ్ములను మందిరానికి రాకుండా సైతానుగాడు నెట్టివేశాడు. లోకముల అలవాట్లు, ఆచారాల పద్ధతుల్లోకి తీసుకెళ్ళాడు. నీ స్నేహితులు, నీ బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు ఒకప్పుడు మనసు మార్చుకుని బాప్తీసం తీసుకున్న వాళ్ళే, భక్తిగా బ్రతికిన వాళ్ళే మందిరానికి వచ్చి, అలాంటి వారిని సాతానుగాడు నెట్టివేశాడు, తోలివేశాడు, బానిసలుగా తీసుకొని పోయాడు. వాడి ఇష్టం వచ్చినట్టు సినిమాలు, షికారులు, మందు అన్నీ ఘోరంగా చేస్తున్నాడు మందిరానికి రానికుండా. అలా నెట్టివేయబడిన వారిని, అలా తోలివేయబడిన వారిని మరలా దేవుడు సియోను కొండ అనే మందిరానికి తీసుకొచ్చి స్థిరపరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు భక్తిగా బ్రతికిన వాడిని భర్త ఇప్పుడు మందిరం రావట్లేదేమో, దేవుడు తీసుకొస్తాడు ఈ సంవత్సరం. చూడు, ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు భక్తిగా ఉన్నవాళ్లే మందిరం మానేసి తిరుగుతున్నారు, వాళ్ళని పట్టుకొస్తాడు ఇప్పుడు దేవుడు. మళ్ళీ ఈ సంవత్సరం పట్టుకొచ్చి మందిరంలో కూర్చోబెడతాడు, తాట తీస్తాడు, బుద్ధి చెబుతాడు, అవసరమైతే గడ్డి తినిపిస్తాడు, తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడతాడు. చూడు, ఆ విధముగా దేవుడు శత్రువుల చేత తరిమివేయబడిన వారిని, సాతాను మనుషుల ద్వారా మందిరానికి దూరమైన వారిని తీసుకొచ్చి సియోను కొండని మందిరములో దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు, స్థిరపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలన్న గట్టిగా హల్లెలూయా. అయితే ఈ కుంటి నడక నడిచే వారి నాము దేవుడు ఎలా చేస్తాడంట, అక్కడే ఉంది. కుంటి వారిని శేషముగా అనగా 7ని 3 చేత బాగారించు. ఎంత వచ్చింది? 3 ఏళ్ళు 6 పోతే శేషం ఎంత? 1. నువ్వు ఎన్నిసార్లు బాగారించినా శేషం ఎంత? శేషం 1. నువ్వు ఏ దేశానికి వెళ్ళి బాగాహారం చేసినా శేషం ఎంత? 1. రాత్రి చేసినా, మధ్యాహ్నం చేసినా, ఉదయం చేసినా శేషం ఎంత? 1. శేషము 1 నువ్వు మార్చలేవు, అంతే. అలాగే కుంటి వారినంట తీసుకొచ్చి మందిరంలో స్థిరపరుస్తాడంట. సాతాను కానీ, సాతాను సంబంధమైన మనుషులు కానీ, సాతాను సంబంధమైన శ్రమలు కానీ, సమస్యలు కానీ ఇంకా అతను ఎప్పటికీ కూడా లోకంలో తీసుకుని వెళ్ళలేవు. అలా పర్మనెంట్గా దేవుడు మందిరంలో స్థిరపరుస్తాడు, దేవుడు రాజ్యాన్ని తీసుకెడతాడు. ఆమేన్. కుంటి నడక నుండి విడిపిస్తాడు, అలా శేషముగా నిలబెట్టబోతున్నాడు దేవుడు. అలాగే
తోలివేయబడిన వారిని, నెట్టివేయబడిన వారిని, మందిరానికి దూరమైన వారిని ఏం చేయబోతున్నాడంట? మందిరానికి తీసుకొచ్చి దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని, మందిరం నుంచి దూరముగా వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. బలమైన జనముగా అనగా మందిరానికి దూరం అయిపోయినోడు ఉన్నారే, వాళ్ళని తీసుకొచ్చి దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? బలమైన జనముగా అనగా వందల మంది, వేల మంది వాళ్ళ ద్వారా రక్షణలోకి వచ్చేటట్టుగా వాళ్ళని పాస్టర్లుగా నిలబెట్టి దేవుడు వాడుకోగలడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుడు ఎవరు వైపోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఈ విధముగా ఒకవేళ నీవు కుంటి నడకలో ఉన్నావేమో, దేవుడు నిన్ను శేషముగా మార్చబోతున్నాడు. ఇంకెవ్వడు నిన్ను కుంటి నడకలోకి తీసుకెళ్ళలేడు. మంచి ఆత్మీయ జీవితం నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఇలా చేయాలంటే సీయోను కొండ మీద ఉన్న మనం ఏమి చేయాలో తెలుసా? చూడి మాట చదువు ముగించుకుందాం. ఇర్మీయా పుస్తకము 31వ అధ్యాయము 8, 9 వచనాలు. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. అదుగో రప్పించుచున్నాను. గ్రుడ్డి వారినేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూ దిగంతముల నుండి అందరిని సమకూర్చుచున్నాను. ఎక్కడెక్కడ ఏ దేశంలో ఉన్నారో ఇజ్రాయేల్ యూదులు మొత్తాన్ని సీయోను కొండని యెరూషలేముకు నేను తీసుకొస్తానని దేవుడు చెప్పాడు. మహా సంఘమై వారక్కడికి తిరిగి వచ్చేదరు. అలాగే సీయోను కొండని మందిరాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిన వాళ్ళందరూ మరలా తిరిగి ఎక్కడ ఉన్నా మందిరానికి వస్తారు. దేవుడు అలా చేయబోతున్నాడు. ఆమేన్. చెప్పాలని గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత ఏంటంట? వారు ఏడ్చుచూ వచ్చేదరు. వారు ఎలా వస్తారంట? ఏడ్చుచూ వస్తారు. ఇంకొకటి, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తా. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని చక్కగా పోవు బాటలో నడిపిస్తాను. నీళ్ల కాలువల యొద్ద వాళ్ళని స్థిరపరుస్తాను. ఇశ్రాయేలులకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? నీళ్లు ఎల్లప్పుడూ ప్రవహించేటువంటి కాల ఒడ్డునున్న చెట్టులాగా దేవుడు నిన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు ఈ సంవత్సరము. ఆమేన్, హల్లెలూయా. అదే మాట కీర్తన గ్రంథంలో ఒక చోట ఉంటుంది. ఎక్కడున్న మాట? 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు కొట్టిగట్టిగా చెప్పట్లా అంతేనా? సచ్చదెబ్బలు కాదు. ఆమేన్. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఇది. సీయోను కొండని మందిరంలో నిన్ను స్థిరపరుస్తాడు. ఎల్లప్పుడూ నీళ్లు ప్రవహించే కాలువ ఒడ్డున ఉన్న చెట్టు ఏ విధముగా పచ్చగా ఉంటుందో, తగిన సమయంలో బాగా ఫలిస్తుందో, అలా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీవు చేయునిదంతయు సఫలమవుతుంది, విఫలము కాదు. ఆమేన్, హల్లెలూయా. చక్కని మార్గంలో నడిపిస్తాడంట. బలమైన జనముగా మారుస్తాడంట. నిలబెడతాడంట, స్థిరపరుస్తాడంట. అయితే అక్కడ చేయవలసిన పని ఒకటి ఉంది. ఏం చేయాలంట? ఎలా వస్తారంట? వాళ్ళు ఏడ్చుచూ ప్రార్థన చేస్తూ వస్తారంట. కుంటి నడక నడుస్తున్న నీవు కన్నీటి ప్రార్థన చేయాలి. దాని అర్థం అది. ప్రభువుని అడుగు, దేవా కన్నీరు కాల్చి ప్రార్థన చేసే స్థితిలో నన్ను పెట్టు. మంచి కన్నీటి ప్రార్థనా పరుడుగా నన్ను మార్చు. మంచి కన్నీటి ప్రార్థనా పరురాలుగా నన్ను మార్చని అడుగు. నువ్వు కన్నీరు కాల్చి ప్రార్థన చేసే వ్యక్తి అయితే దేవుడు నేను బలమైన జనంగా మారుస్తాడు, శేషముగా స్థిరపరుస్తాడు, బలమైన జనముగా మారుస్తాడు, చక్కని మార్గంలో నడిపిస్తాడు. ఎల్లప్పుడూ నీళ్లు ప్రవహించే కాలువ ఒడ్డున ఉన్న చెట్టులాగా నేను దీవిస్తాడు. నువ్వు చేయనిదంతా సఫలమవుతుంది. కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. అయితే అక్కడ ఇంకో మాట అన్నాడు. ఏంటంటే, వారు ఏడ్చుచూ వచ్చేదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలులకు నేను తండ్రిని కానా? ఆయన ఇశ్రాయేలులకు తండ్రిగా ఉంటాడంట. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? మార్పు చెందినవాడు లేదా విమోచించబడినవాడు. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా అంటున్నాడు. అంటే నీవు మార్పు చెందితే నీకు తండ్రిగా ఉంటాడు. తండ్రి ఏం చేస్తాడు? పిల్లవాడు నడవలేకపోతే ఎత్తుకుంటాడు. పిల్లవాడి మీదకి ఎవరన్నా కొట్టడానికి వచ్చారా? కుక్క కరవటానికి వచ్చింది పిల్లవాడి మీదకి, తండ్రి కుక్కను కొట్టి తరిమేస్తాడు, పిల్లవాడిని కాపాడతాడు. పిల్లవాడిని ఎవరైనా ఒక మాట అన్నారా? తండ్రి ఒప్పుకోడు, వాడి మీద గొడవకి వెళ్ళిపోతాడు. తండ్రి ఆయన మానుకోనైనా పిల్లోడికి పండుగ వచ్చిందంటే బట్టలు కుట్టిస్తాడు, పిల్లోడిని ఆదరిస్తాడు, ఎత్తుకుంటాడు, ముద్దాడుతాడు, స్నానం చేపిస్తాడు. తండ్రి ప్రతి అవసరాలు తీరుస్తాడు. కష్టపడి సంపాదన తండ్రి ఎవరికి ఇస్తాడు? తన కొడుకే ఇస్తాడు. ఇలా
తండ్రి ఏ విధంగా పిల్లలను పోషిస్తాడో దేవుడు నిన్ను ఆ విధంగా పోషించాలని ఆశపడుతున్నాడు. ఎక్కడుంది ఈ మాట పోషిస్తాడని? క్యాలెండర్లో మొదటి వాగ్దానం ఇదే కదా, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తా. కొండ వచ్చింది అక్కడ మళ్ళా, అతి శ్రేష్టమైన గోధుమలతో నేను మిమ్మల్ని పోషించేదను, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరిచేదను. దాని తర్వాత నెక్స్ట్ కొండ నుండిద్ది. కొండ అంటే అక్కడ సీయోను కొండే. తృప్తిపరుస్తాడు ఆయన. అయితే నువ్వు ఇశ్రాయేలుగా ఉంటే ఆయన నీకు తండ్రిగా ఉంటాడు. ఇశ్రాయేలు అనగా మారాలి. ఎల్లకాలం నువ్వు ఒకే విధంగా ఉండకూడదు, మారాలి. నువ్వు మారితేనే దేవుడు నీకు తండ్రిగా ఉండి నిన్ను పోషిస్తాడు. లేకపోతే చెయ్యి విడిచిపెడతాడు ఆయన. చెయ్యి విడిచిపెట్టాడా, పెడితే తినడానికి తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, అడుక్కు తినాల్సిన పరిస్థితి. అడుక్కు తినడానికి కూడా ఒకసారి చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. ఎందుకంటే సమాజం ఎంతమంది చూస్తున్నాను నేను. దేవుడు చెయ్యి విడిచిపెడితే ఘోరంగా ఉండిద్ది. అలా కాకుండా దేవుడు ఆయన చేతుల్లోకి నిన్ను తీసుకున్నాడా, తండ్రిగా ఉన్నాడా నీకు. తండ్రి ఏ విధంగా పిల్లలను పోషిస్తాడో అంతకన్నా ఎక్కువగా పరలోకపు తండ్రి నిన్ను బాగా దీవిస్తాడు. నువ్వు మారితే నీకు తండ్రిగా ఉంటాడు. దేవుడు నిన్ను బాగా దీవించబోతున్నాడు. నువ్వు మారకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చెయ్యి విడిచిపెడతాడు, సాతానికి అప్పగిస్తాడు, జీవితం పతనం అయిపోద్ది. దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు, సౌలుని ఏమైపోయాడు? రాజ్యం పోయింది, అధికారం పోయింది, ఐశ్వర్యం పోయింది, ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, పేరు పోయింది, ఘనత పోయింది, దీవెన మొత్తం పోయినాయి. తను తన కొడుకులు మొత్తం ఒక్కరోజే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా విధవరాలు అయిపోయారు. సౌలు అయితే తన కత్తితో తాను పొడుచుకొని సరిపోయి. ఎంత భయంకర శాపం అది. గొప్ప ఐశ్వర్యవంతుడు, సౌలు మించిన గొప్ప ఐశ్వర్యవంతుడు మరొక లేడు అక్కడ. అలాంటి వాడు చూడు ఏమైపోయాడు, మొత్తం పోయినాయి. దేవుడు ఎంత చెప్పినా మారలా. ఎంత చెప్పినా నువ్వు మారకపోతే కొత్త సంవత్సరం వచ్చింది. పోయిన సంవత్సరం చాలామంది లేపేసాడు భూమి మీద లేకుండా. ఈ సంవత్సరం దేవుడు ఎట్లా వస్తున్నాడని చెప్పాను, పరాక్రమశాలి. పరాక్రమ కలిగిన జంతువు ఏది? సింహం. సింహము ఎవరి మీద జాలి చూపించదు, చీల్చేస్తా అంతే. అలా పరాక్రమశాలిగా వస్తున్నాడు, సంఘంలోకి వచ్చాడు ఆయన. కొందరు చనిపోబోతున్నారని ప్రభు నాతో చెప్పాడు. గుండోడు వచ్చి కుర్చీ చేసుకుని కూర్చుని భోజనం చేస్తున్నాడు మందిరం బయట. అంటే అర్థమేంటి తెలుసా? మందిరంలో వచ్చే వాళ్ళకి ఎవరైతే మారకుండా ఉంటారో, విచ్చలవిడికి ప్రవర్తిస్తారో వాళ్ళని సంపమని దేవుడు గుండోని పంపాడు, మరణాన్ని పంపాడు. ఎన్ని వాక్యాలు చెప్పినా మారకుండా ఎవడైతే విచ్చలవిడికి ప్రవర్తిస్తూ ఉంటాడు, పురుషులైన స్త్రీలైనా, మందిరములో వాళ్ళని చంపేయమని దేవుడు పంపించేశాడు, చీల్చేయమని. అది దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకు. ఇంకా నువ్వు మారితే దేవుడు దీవిస్తాడు, మారకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను చంపేస్తాడు, చంపి అగ్నిగుండంలో పడేస్తాడు, అయిపోయి జీవితం. మారు. ఆయన ఇచ్చే భోజనం తింటూనే, ఆయన ఇచ్చే వస్త్రాలు కట్టుకుంటానే, ఆయన ఇచ్చిన గాలి పీల్చుకుంటానే, ఆయన ఇచ్చిన ఆయుష్ను అనుభవిస్తూనే, ఆయన ఇచ్చిన కృపను అనుభవిస్తూనే, ఆయన ఇచ్చిన దీవులను అనుభవిస్తూనే, ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తే ఒప్పుకోడు, తాడదేస్తాడు. ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణాన్ని తగలబెట్టాడు. ఈరోజు లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా, ఈ 2 పట్టణాలను తగలబెట్టాడు. అక్కడ కూడా విచ్చలవిడిగా ఉంది అక్రమ సంబంధాలు, పాపం. ఆ పట్టణాన్ని కాల్చివేశాడు. 20 లక్షల కోట్ల ఆస్తి నష్టం. బాగా కోటీశ్వరులు. దేవుడు అంటే పొరపాటును లెక్క చేయరు. ఈ మధ్యకాలంలో 4-5 తేదీల్లో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ జరిగినప్పుడు మీకు ఎవరంటే ఇష్టం ఏంటి, మీకు ఎవరు కావాలని అడిగితే మా యజమానులు, మా హీరోలు, మాకు సినిమా యాక్టర్సే మా హీరోలు అని కొందరు కోరుకున్నారు. కొందరు మా తల్లిదండ్రులు మాకు హీరోలను కోరుకున్నారు. మరి దేవుడు అంటేను అందరు పక్కపక్క నవ్వి దేవుడు మాకు వద్దు అన్నారంట. దేవుడు మా హీరో కాదు, దేవుడు మాకు వద్దు అన్నారు. ఆ 2 పట్టణాల ప్రాంతంలో ఉన్నవాళ్ళు కరెక్ట్గా 2 రోజులకి ఎట్లా పడిందో తెలీదు, కారు చుట్టూ పడిపోయింది అక్కడ, అంతే. అగ్ని రగులు మొత్తం తగలబెడతా ఉంటే కట్టు బట్టలతో పారిపోయారు. ఇళ్ళు తగలబడిపోయినాయి, బట్టలు తగలబడిపోయినాయి, వాళ్ళ సోఫాలు, వాళ్ళ కూర్చి మొత్తం తగలబడిపోయినాయి. కట్టు బట్టలతో బయటపడ్డారు. ఇప్పుడు తినటానికి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఒకే చోట బట్టలు పారిపోయి ప్రాణాలు కాపాడు. ఎవరో తెలుసా? కోటీశ్వర్లు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి అక్కడున్న వాళ్ళకి. కట్టుబట్టలతో పారిపోయారు. ఆయనది పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అక్రమ సంబంధాల్లో ఉన్న వారిని ఆ రోజేమో సొదొమ గొమొర్రా పట్టణాలను తగలబెట్టాడా, ఈరోజు అలాగే లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా ఈ పట్టణాలను తగలబెట్టాడు. అమెరికాలో, ప్రపంచంలోనే చాలా ఫేమస్ సిటీస్ అవి. ఆయన ఎంత దయగల దేవుడు, అంత రోషము గల దేవుడు. జాగ్రత్త. ఇశ్రాయేలుకు తండ్రిగా ఉంటా, మారితే. మారకపోతే నీకు శత్రువుగా ఉంటాడు ఆయన.
నెక్స్ట్ ఏంటంటే ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు, నేను తండ్రిగా ఉంటాను, ఆయన నా జ్యేష్ఠ కుమారుడు. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటి? అభివృద్ధి చెందే వాళ్ళకి తండ్రిగా ఉంటాడంట ఆయన, జ్యేష్ఠ కుమారుడిగా పెడతాడంట. ఇశ్రాయేలులో జ్యేష్ఠత్వ హక్కు అంటే ఏంటంటే, ఇద్దరు కొడుకులు అనుకో, తండ్రికి 3 ఎకరాలు ఉంటే పెద్ద కుమారుడికి 2 ఎకరాలు, చిన్న కుమారుడికి ఎకరం, ఇశ్రాయేలు లెక్క ప్రకారం. ఇది జ్యేష్ఠత్వ హక్కు. మొదట పుట్టినటువంటి కుమారుడికి 2 ఎకరాలు, ఆస్తులు 2 భాగాలు, చిన్న కుమారుడికి 1 భాగమే. అది జ్యేష్ఠత్వ హక్కు. ఇలా ఒక జ్యేష్ఠ కుమారుడిగా ఉంచుతాడంట ఎఫ్రాయిముని. అంటే అభివృద్ధి చెందేవాడిని. ఏ విషయంలో అభివృద్ధి చెందాలి? ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి, ప్రార్థనలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, విధేయతలో ఎదగాలి, భక్తిలో నువ్వు ఎదగాలి. ఎన్ని సంవత్సరాల క్రితం బాప్తీసం తీసుకున్నావు? ఏమన్నా ఎదిగావా? అప్పుడు ఎలా ఉన్నావు? బాప్తీసం తీసుకోకముందు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. మారాలి, నువ్వు ఎదగాలి. అప్పుడు తండ్రిగా ఉంటాడు, నిన్ను జ్యేష్ఠ కుమారుడిగా చూస్తాడు, తండ్రిగా ఉండి ప్రతి అవసరత తీరుస్తాడు. లేకపోతే చెయ్యి విడిచిపెడతాడు, తాట తీస్తాడు. పరాక్రమశాలిగా సంఘంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఇక స్టార్ట్ అవుతుంది చూడు. నేనే బ్రతిలాడుతున్న, ప్రభువా క్షమించని. మందిరానికి వస్తూ కూడా పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నావా? దేవుడు నేను మరణానికి అప్పగించబోతున్నాడు, జాగ్రత్త. పరాక్రమశాలిగా ఆయన వచ్చాడు మందిరంలోకి. మారి భక్తిగా బ్రతకండి, తండ్రిగా ఉండి ఆయన మనం బహుగా దీవించబోతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఇదిగో ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగివచ్చి మీ దాసుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో బహుతేటిగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇగో ప్రభువా, ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానంలో దాగిన ఉపదేశము, వాగ్దానంలో దాగి ఉన్న సత్యమేంటో తేట తెల్లగా మీరు మాకు వివరిస్తూ నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారని దేవా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, సియోను కొండ మీద ఉన్నటువంటి యాకోబు సంతానము వేరే కొండ మీద ఉన్నటువంటి యేసేవ సంతానమునకు తీర్పు తీరుస్తారని, అనగా ఇశ్రాయేలీలు ఆ యేసేవ సంతానమైన అన్యులకి తీర్పు తీరుస్తారు, వారి మీద పరిపాలన చేస్తారని మీరు మాకు నేర్పించారు ప్రభు, మాతో మాట్లాడారు. అయితే సియోను కొండ మీద రక్షకులుగా ఉండాలని మీరు హెచ్చరించినందుకు స్తోత్రం దేవా. సియోను కొండన మందిరానికి వచ్చిన వారు ఎవరైతే అనేక మందికి సువార్తను చెప్పి అనేక మందిని దేవా నీ మందిరానికి ఎవరైతే నడిపిస్తారో, బాప్తిస్తానికి ఎవరైతే సిద్ధపరుస్తూ ఉంటారో, ఈ విధముగా పాపం నుండి, శాపం నుండి, సాతాను చేతులు పడకుండా ప్రార్థన చేసి సువార్త చెప్పి మందిరంలో చేర్చి ఈ విధముగా ఎవరైతే రక్షకులుగా ఉంటారో, సియోను కొండని మందిరములో అనేక మంది రక్షిస్తూ ఉంటారో వాళ్ళు సువార్తను ప్రకటించు వాని పాదములు పర్వతమైన సుందరములు అని చెప్పారు. పర్వతం మీద పెడతానని, వాళ్ళ ప్రవర్తన అందంగా ఉంచుతాడని, వాళ్ళు దీవించబడతారు, స్థిరపరచబడతారు, విస్తరిస్తారు, ఫలిస్తారని, విరోధంగా లేచిన వాళ్ళు అణిచివేస్తారని ఎన్నో దీవెనలు. అలాగే ఇక్కడ అధికారులకు పరిపాలన చేస్తారని, రేపు 1000 సంవత్సరాలు అధికారులకు పరిపాలన చేస్తారని. అయితే అనేక మందిని మేము రక్షించే వారంగా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెండోదిగా గుడ్డివారిని శేషముగా నిలబెడతానని సియోను కొండ మీద వాగ్దానపూర్వకంగా మీరు మాట్లాడారు. అలాగే దూరముగా తోలివేయబడిన వారిని, నెట్టివేయబడిన వారిని తీసుకుని వచ్చి బలమైన జనముగా మారుస్తారని, చక్కని మార్గాలు నడిపిస్తారని, నీరు ఎల్లప్పుడూ ప్రవహించి కాలువ ఒడ్డున ఉన్న చెట్టులాగా అలా చేస్తారని, తండ్రిగా ఉంటానని, జ్యేష్ఠ కుమారుడిగా మారుస్తానని, సియోను కొండ అనే ఈ మందిరంలో ఇలా దీవిస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు. అయితే కన్నీరు కార్చి ప్రార్థన చేసే వారంగా ఉండాలని, ఇశ్రాయేలు వలె అనగా మార్పు చెందాలి, మారాలని, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలని, ఎక్కడ వేసిన గొంగడు అక్కడ అన్నట్లు కాకుండా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి, ప్రార్థనలో, ప్రేమలో, పరిశుద్ధతలో, విశ్వాసం, విధేయతలో ఎదగాలని, భక్తిలో మేము ఎదగాలని, అభివృద్ధి చెందాలని, అప్పుడే మేము జ్యేష్ఠ కుమారులుగా డబుల్ ఆశీర్వాదం పొందుకుంటామని, కుమారులుగా ఉండి
బహుగా దీవించబడతామని నేను మాట్లాడిన స్తోత్రం. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి. వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి. పశ్చాత్తాప కన్నీటాత్మను కుమ్మరించండి. మనోనేత్రాలు వెలిగించండి. భయభక్తి చేత నింపండి. కృతజ్ఞత చేత నింపండి. ప్రభువా, మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు. మీ సరైన సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యం చేరటానికి కృప చూపించండి. దీవించి ఆశీర్వదించి నీ నామని మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సన్నిధి, సముఖం చేరున మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ మరీ ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారం ప్రార్థన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా.